ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా కాపాడిన ప్రభువుకి మనందరి పక్షంగా నేను వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. మీరు వింటున్నారు, వీక్షిస్తున్నారు, మీ అభినందనలు తెలియజేస్తున్నారు, క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు. మరొకసారి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రాంతి పొందును. తన కార్యములు ముగించి విశ్రమించును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నేను యేసు నామములు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ విశ్రాంతి అనే మాటను కటాపావోసిస్ అని ఆ గ్రీకు భాషలో వాడారు. మనకు అది ఇంపార్టెంట్ కాదు, కానీ కొంచెం తెలుసుకోవటం మంచిదని. కటాపావోసిస్ దాని అర్థం ఏంటంటే అన్నింటినీ వదులుకోవటం. విశ్రాంతి అంటే అన్నింటినీ వదులుకోవటం, విశ్రాంతి తీసుకోవటం, లేకపోతే విశ్రాంతి స్థలము, విశ్రాంతి నివాసం, ఖచ్చితమైన విశ్రాంతి స్థలం. ఇన్ని అర్థాలు ఆ పదానికి ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ దేవుని మాటలు చూస్తాం. నా విశ్రాంతి స్థలమేది అని అడిగారు ఆయన. నా విశ్రాంతి స్థలమేది? మనుషులు దేవాలయాలు కడతారు, దేవాలయాలు నిర్మిస్తారు. అందులో చిన్నవి, పెద్దవి, పెద్దవి, మహాదేవాలయాలు ఇవన్నీ ఉంటాయి. చాలా ఖర్చు పెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన ఏమడుగుతున్నాడంటే నా విశ్రాంతి స్థలమేది అని అడుగుతున్నాడు. అంటే పనులు మానుట కాదు, పనులు మానడం కాదండి. ఆంతర్యంలో విశ్రాంతి ఉండాలి. శ్రమలు, కష్టాలలో నెమ్మది, విశ్రాంతిని కలిగి ఉండటం విశ్రాంతి అనే మాటకి అర్థం. టు రిలాక్స్ ఫ్రమ్ టాయిల్ అంటే శ్రమలు వచ్చినప్పుడు అందులో కొంచెం ఉపశమనం పొందటం. అలాగే టు సీజ్ ర్యాగింగ్ అనే మాట మనం కాలేజెస్లో ఎక్కువ వింటాం, యూనివర్సిటీస్లో, కాలేజెస్లో వింటాం. కానీ కొన్ని సమస్యలు మనలను ర్యాగింగ్ చేస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ర్యాగింగ్ చేస్తూ ఉంటాయి. అంటే చాలా నిష్ఠూరపరిచి మన బ్రతుకు మనల్ని బ్రతకనివ్వనమాట అండి. ఏమండి, లోక సంబంధమైన బ్రతుకులు విశ్రాంతి కావాలి. ఖచ్చితంగా విశ్రాంతి కావాలి. విశ్రాంతి లేకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కానీ 10 మందిలో ఒకరు, ఎనాలిసిస్ చూస్తే 10 మందిలో ఒకరు మానసిక రుగ్మతకు లోనవుతున్నారు. ఎందుకంటే లోక సంబంధమైన విశ్రాంతి లేకపోవడం వల్ల మానసిక సంబంధమైనటువంటి రుగ్మతకు లోనవుతున్నారు. దానిని డిప్రెషన్ అని అన్నారు. అంటే 10 మందిలో ఒకరు డిప్రెషన్కు గురవుతున్నారు. ఎందుకంటే విశ్రాంతి లేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు శారీరకమైన అనారోగ్యం మనకు కలుగుద్ది. ఎలాంటి బలహీనత అంటే, ఇక నేను దేనికి పనికిరాను, ఎందుకు పనికిరాను, అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను, ఒక మూలన పడి ఉండవలసిందే అనేటువంటి పరిస్థితి కూడా తల ఎత్తేటువంటి విధానం ఆ శారీరకమైనటువంటి బలహీనతల్లో. ఇవన్నీ కూడా ఒక రకం. మరొక రకం చెప్తాను. దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా నేను నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని తీర్మానం చేసుకుంటారు. తప్పని అనడం లేదండి, తీసుకోవాలి, ఆ నిర్ణయం చేసుకోవాలి. నేను నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అనేటువంటి తీర్మానం అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తీర్మానంలో చీకటి శక్తుల్ని ఎదుర్కోవాలి. నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అనేటువంటి తీర్మానంలో చీకటి శక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మరొక రకమైనటువంటి పోరాటం. ఎందుకంటే లోకం పోకడు ఒకలాగా ఉంటుంది, వ్యక్తిగత నిర్ణయం మరొకలాగా ఉంది. ఇక యుద్ధం జరుగుతూ ఉంటుంది హృదయంలో. లోకమంతా ఒకవైపు, లోకం పోకడు ఒకవైపు ఉంది, మనం తీసుకున్న నిర్ణయం మరొక వైపు ఉంది. సమన్వయం చేసుకోలేక
లోకాన్ని జయించలేక, అలాగని తీసుకున్న నిర్ణయం ప్రకారం జీవించలేక చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది మన హృదయాలలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే, క్రీస్తును ఎరగని బిడ్డలు లక్షల్లో ఉన్నారు. ఎరిగిన వారు కొద్దిమంది ఉన్నారు, ఎరగని వారు లక్షల్లో ఉన్నారు. వారిని గూర్చి మనకు బాధ్యత లేదా? వారిని గూర్చి మనకు బాధ్యత ఉంది. ఇదొక చిన్న పోరాటం. నిజంగా ఎరగని వారికి క్రీస్తును పరిచయం చేయాలి, వారికి ఒక సువర్తమానాన్ని అందించాలి, లేకపోతే క్రీస్తు యొక్క రక్షణ భాగ్యాన్ని అందేలాగా నేను చూడాలి. ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉండేటువంటి చిన్న చిన్న పోరాటాలు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సొంత కార్యాలు, సొంత విషయాలు, అలవాట్లు ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో. సొంత కార్యాలు, సొంత విషయాలు, అలవాట్లు, వాటి కొరకే వెంపర్లాడటం. ఈ వెంపర్లాటలో కొన్నిసార్లు అది అనర్థానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అనర్థానికి దారితీసే కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ చింత యావత్తు ఆయన పైన వేయండి అనేటువంటి మాట. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలి. ఒక సమస్య ఉంది, ఒక ఇష్యూ ఉంది, లేకపోతే ఒక చేయబోయే కార్యం ఉంది. అది మన వ్యక్తిగతంగా కావచ్చు, మన ఇంట్లో, లేకపోతే సంఘంలో కూడా ఇవన్నీ ఉంటాయి. కనుక అనుభవం కలిగినటువంటి దైవజనులు చెప్పే మాట ఏంటంటే, ఒక కాగితం తీసుకో, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో పెట్టాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఆ కాగితం మీద రాసుకో. ఆ కాగితం మీద రాసుకుని అది చేయబోయే పని, లేకపోతే ప్రతి సమస్య, లేకపోతే భారభరితమైనటువంటి ప్రతిదీ ఒక కాగితం మీద రాసి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా విషయాలు దేవునితో చెప్పాలనుకుంటాం, తీరా ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత కొన్ని మర్చిపోతాం. మీకు ఎందుకు అర్థమయ్యేలా చెప్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఇది చెప్పాలి ఇలాగ అని అనుకుని వెళ్ళి తీరా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏదైతే చెప్పాలనుకున్నామో, ఏదైతే డాక్టర్ గారికి చెప్పి కొంచెం ఉపశమనం పొందాలనుకున్నామో అవి సగం మర్చిపోతూ ఉంటాం. అలాగే బజారుకి వెళ్ళినప్పుడు కొన్ని సరుకులు కొనడానికి ప్రయత్నం చేస్తాం. ఇంట్లో వారేదో చెప్పారు, మనం కూడా కొన్ని కొనాలనుకున్నాం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మర్చిపోతాం. కాగితం మీద రాసుకుంటే ఒక్కొక్కటి చూసుకుని రైట్ ఇది కొన్నాను కనుక అని బ్యాగ్లో వేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత దేవునితో మనవి చేసేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక కాగితం మీద రాసుకుని, ఎందుకంటే ఇలా రాసుకోలేదనుకోండి కొన్ని మర్చిపోతాం. దానివలన నష్టం ఎవరికి? అడగాల్సినవి, ఆయన సన్నిధిలో పెట్టాల్సినవి మర్చిపోవటం వల్ల జరిగే నష్టం ఎవరికి? మనకే కదా. అంచేత ఇది గమనించాలి. ఏమండి, కొన్నిసార్లు ఉద్రేకాలు ఉన్నాయి, కొన్నిసార్లు భయం ఉంది, కొన్నిసార్లు నేను ఓడిపోతానేమో అనేటువంటి తలంపులు మనల్ని వెంటాడి భయపెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనం పెట్టాలి, తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఏది అసలైన విశ్రాంతి అనే క్యాప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది. నేను ముందుగానే చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏది అసలైన విశ్రాంతి, ఎక్కడ దొరుకుతుంది అసలైన విశ్రాంతి అనేది. వర్క్హాలిజం అనే మాట మనం ఉంటాం. వర్క్హాలిజం ఏమండి, దానిని తెలుగులో ఏమన్నారంటే శ్రమలోలసత్వం అని అన్నారు. శ్రమలోలసత్వం ఏంటి? ఈ వర్క్హాలిజం ఏంటంటే ఎక్కువ సమయం పనిచేయాలి. ముఖ్యంగా జపాన్ దేశంలో ఈ వర్క్హాలిజం అనేదానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ వర్క్హాలిజం అనేదానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ పనిచేసి డబ్బు సంపాదించడం ఒకటే కాదండి, దేశం యొక్క పరువు ప్రతిష్టలు నిలపాలని. జపాన్ దేశంలో సునామీ వచ్చింది, చాలా నష్టం జరిగింది. 2 అణు రియాక్టర్స్ పేలిపోయాయి. సముద్ర నీరు అణు రియాక్టర్స్ లోపలికి వెళ్ళటం వల్ల, ఈ ఉప్పు నీరు వెళ్ళటం వల్ల అవి 2 బ్లాస్ట్ అయిపోయాయి. దానివల్ల చాలా రేడియేషన్ అంతా వ్యాపించి చాలామందికి అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి. ఆ భవనాలు కూలిపోయాయి. పెద్ద ఓడలు రోడ్ల మీదకి వచ్చేసాయి. కొన్ని చిన్న ఓడలు లాంటివి, ఫిషింగ్ బోట్స్ ఉంటాయి చూడండి, అలాంటివి 2 అంతస్తుల భవనం పైకి ఎక్కేసినాయండి. ఇంకా వాటిని దించడం, రోడ్డు మీదకి వచ్చేసిన పెద్ద ఓడలు మళ్ళీ సముద్రంలో నెట్టడం ఎవరి వల్ల అయ్యేది కాదు. చాలా నష్టం జరిగింది. కానీ వారు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియచేయలేదు ఎంత నష్టం జరిగిందని. అప్పుడు దాకా
వారానికి 5 రోజులు పనిచేశారు, 2 రోజులు విశ్రాంతి ఉంది. శనివారం ఆదివారం వాళ్ళకి హాలిడే. కానీ ప్రజలందరూ ప్రభుత్వం అడగకుండానే వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే, మేము వారానికి 7 రోజులు పనిచేస్తాం, ఏ నష్టమైతే జరిగిందో ఏ కష్టమైతే వచ్చిందో తిరిగి మళ్ళీ దాన్ని భర్తీ చేయడానికి మేము 5 రోజులు పనిచేసి ఇంట్లో రెస్ట్గా ఉండలేం అని చెప్పి 7 రోజులు పనిచేస్తామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తి ఒక ఆఫీసులో కానీ కర్మాగారంలో కానీ ఎక్కడైనా 8 గంటలు పనిచేస్తాడు, కాదు మేము 12 గంటలు పనిచేస్తామని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, భర్తలు పని నుండి ఇంటికి గబగబా వచ్చేస్తారేమో అని వారి భార్యలు కాపలాగా ఉంటారటండి. ఏం కంగారు లేదు, నువ్వు రావక్కర్లేదు, పని చేస్తూ ఉంటే ఇక్కడ మేము ఇంటి పనులు మేము చూసుకుంటున్నామా, పిల్లలు మేము చూసుకుంటున్నామా అని వాళ్ళని ఇంటికి రాకుండా చూస్తారటండి, కాపలా కాస్తారట. వర్కాలిజం అంతవరకు బాగానే ఉంది. అయితే పని భారం పెరగటం వల్ల శారీరకమైన బలహీనతలు వస్తాయి కదండి. సరైన రెస్ట్ లేకపోవడం వల్ల శారీరకమైన బలహీనతలు వస్తాయి కదా. అలాగే ఇప్పుడు పని పెంచుకుంటూ పోతున్నాం, దాంతోపాటు కర్మాగారాలు పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, పొల్యూషన్, కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఏమవుతుంది, పని పెరిగిపోయింది, రెస్ట్ దొరకటం లేదు. ఒప్పుకున్నమాట నిజమే, పని చేస్తామని ఒప్పుకున్నమాట నిజమే. కుటుంబాలు కూడా నన్ను పని చెయ్యి అని వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు, అది కూడా నిజమే. కానీ ఈ పని భారం పెరిగిపోయి రెస్ట్ దొరకకపోవటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అనారోగ్యానికి గురవటం, దానివల్ల ఏంటంటే ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, ఈ శ్రమలోలసత్వం అనేది, వర్కాలిజం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ప్రభు చెప్పారు, సోమరితనం వద్దని చెప్పారు. సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు సోమరితనం వద్దు, నువ్వు పని చేయాలి. అలాగని అతిగా శ్రమించడం కూడా వద్దని కూడా ప్రభు చెప్పారు. ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేయమని ప్రభు చెప్పారు. అందుకనే 127 దావీదు కీర్తనలో ఆయన ఏమన్నారంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలు 4 గంటలు లేచి రాత్రి 10 గంటల వరకు మీరు కష్టపడి పనిచేయడం వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడ్డారో, నమ్మారో, విశ్వసించారో, ఆయన బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారో, ప్రమాణం చేసుకున్నారో, వారి గురించి నేను శ్రద్ధ వహిస్తాను, వారికి ఏం కావాలో నేను ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. తన ప్రియులు నిద్రించుచుండగా వారి అవసరాలన్నీ నేను తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, కనుక పని చేయడం తప్పు అని నేను అనడం లేదండి. కానీ ఈ శ్రమలోలసత్వం అనేది ఒకవేళ ఈ పని భారం పెరిగిపోవటం వల్ల ఒకవేళ మనం దేవునికి దూరం అవుతున్నామేమో. ఈ వర్కాలిజం అనేది మనకు తెలియకోకుండానే దేవునికి దూరం చేస్తుందేమో. నేను శనివారం ఆదివారం కూడా పనిచేస్తానని తీర్మానం చేసుకున్నావు, పని చేయాలి. అప్పుడు దేనికి దూరం అయ్యావు? పనికి దగ్గరయ్యావు, కానీ దేవునికి దూరమైనట్టే కదా. ఆదివారం ఆలయానికి వచ్చే అవకాశం లేదు కదా. అంచేత దేవునికి ఒకవేళ దూరం అవుతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవునికి దూరం అయినప్పుడు శారీరకమైన రెస్ట్ ఎలాగ దొరకలేదు, కానీ దేవుడిచ్చే విశ్రాంతి కూడా పొందలేని పరిస్థితి వస్తుందేమో. దేవునికి దగ్గరగా లేకపోవడం వల్ల దేవుడు అనుగ్రహించేటువంటి విశ్రాంతిని మనం పొందలేకపోతున్నామేమో. ఈ విషయాన్ని మనం కొంచెం గమనించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకో చిన్న పొరపాటు జరుగుద్దండి. నేను ఇంకా దేవునిలో బలంగా ఎదగాలని చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని కొంతమంది ఆవేశపూర్వకంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఆవేశపూర్వకంగా వెళతామో పడిపోయే ప్రమాదం చాలా త్వరగా, ఎంత త్వరగా అయితే మనం ఉద్రేకంతో ముందుకు వెళ్ళామో అంత త్వరగా ఆ ఉద్రేకం చల్లారిపోయే పరిస్థితిలో ఉండిపోతుందేమో. గమనించాలి. నేను ఒక విషయం చెప్తాను. పెట్రోల్ తీసుకోండి, ఒక పెద్ద సైజు బొగ్గును తీసుకోండి, పెట్రోల్ అంటించండి, బొగ్గుమని మండుద్ది, చాలా పెద్ద మంట, చాలా వేడి వస్తుంది, కానీ చాలా త్వరగా ఆ పెట్రోల్ పవర్ అవ్వగానే అది చల్లారిపోతుంది. అది మీరు బొగ్గును వెలిగించండి, ఒక ప్రక్క వెలుగుతుంది, ఆ నిప్పు మెల్లగా బొగ్గంతటికి రాజుకుని నెమ్మదిగా అది అలాగూ మండుతూనే ఉంటుంది, వేడిని ఇస్తూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది చల్లారిపోవడానికి, లేకపోతే ఆ మంట ఆరిపోవడానికి, లేకపోతే వేడి తగ్గిపోవడానికి చాలా టైం పడుతుంది. కానీ పెట్రోల్ విషయం అలా ఉండదండి. ఓకే, చాలా ఇమీడియట్గా యాక్షన్ కనిపించింది, చాలా వేడినిచ్చింది, ఇంకా ఏంటో జరిగాయి, కానీ అంత త్వరగానూ అది చల్లారిపోతుంది. ఇది కూడా మనం దేవుని విషయంలో
గమనించాలి. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవటం తప్పని నేను అనటం లేదు, కానీ దానిని మనం నిలబెట్టుకోలేం, దానిని మనం కాపాడుకోలేం. అంచేత ఇంకొక తీవ్రమైన పరిస్థితి ఏంటంటే, నేను ఓడిపోకూడదు, ఏ పరిస్థితిలో కూడా నేను ఓడిపోకూడదు అనే భావన పనిని ఇంకా 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 కూడా పెంచుకొని పోయే పరిస్థితికి వచ్చేస్తాం. ఏమండి, ఇంకొక ప్రమాదం చెప్తాను. నేను నాయకుడిని అవ్వాలి, నాయకత్వం నాకు కావాలి అనేటువంటి ఇంకొక ఆలోచన మనతో చాలా తప్పులు చేయిస్తుందండి. నాయకత్వం కావాలి, నేను నాయకుడిని అవ్వాలి అని ఆ తపన చాలా తప్పులు మనతో చేయిస్తుంది. మీరు గమనించండి. కనుక ఇవన్నీ కూడా అసలైన విశ్రాంతిని మనకు దూరం చేస్తాయి. కానీ ఈ విషయంలో ఆస్కార్ వైల్డ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అపజయాలకు నిలబడి తట్టుకునేటువంటి వ్యక్తి, అపజయాలకు తట్టుకుని నిలబడగలిగేటువంటి వ్యక్తి విజయాన్ని పొందుతాడు. అపజయాలు వస్తాయి జీవితంలో, అపజయాలు రావద్దు, రాకూడదు, నేను ఎప్పుడు జయపథంలోనే విజయపథంలోనే ప్రయాణం చేయాలనుకోవడం అంత తప్పు ఇంకొకటి లేదండి. ఎప్పటికీ జరగదు, అపజయాలు ఎదురవుతుంటాయి. ప్రతి అపజయాన్ని కూడా మనం ఒక మెట్టుగా తీసుకుని ఆ అపజయాన్ని నుంచి ఒక పాఠం నేర్చుకుని తర్వాత మెట్టు ఎక్కడం అనేది నేర్చుకోగలిగితే, అందుకనే ఆస్కార్ వైల్డ్ గారు చెప్పింది ఏంటంటే, అపజయాలకు నిలబడి తట్టుకునే వ్యక్తి విజయాన్ని పొందగలుగుతాడు, విజయాన్ని సాధించగలుగుతాడు అని చెప్పిన మాట ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత విశ్వాసులుగా అపజయాలు మనకి ఉంటాయి, విశ్వాసులుగా అపజయాలు ఉంటాయి. కానీ ఈ అపజయాలు తాత్కాలికం, శాశ్వతంగా ఉండేటువంటి అపజయాలు కాదు. ఎందుకంటే అది తాత్కాలికమని ఎందుకు నేను అన్నానంటే, తట్టుకునే శక్తి ప్రభువు ఇస్తారు, అపజయాలను తట్టుకునేటువంటి శక్తి ప్రభువు ఇస్తారు. ఎప్పుడైతే ఆ అపజయాలను తట్టుకొని మనం నిలబడతామో, మనం క్రీస్తు సారూప్యంలోకి మారగలుగుతాం. క్రీస్తు సారూప్యాన్ని, క్రీస్తు రూపాన్ని మనం పొందగలుగుతాం, మనం సంపాదించుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత చాలాసార్లు అయోమయ పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. అయోమయం, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్తే ఏం ప్రమాదం వస్తుందో అర్థం కాదు. అందుచేత చాలా అయోమయంగా ఉంటుంది అనమాట అండి, ఏమి గమ్యం లేదు. కానీ అప్పుడు దేవుని హస్తబలాన్ని కనుక చూడటం మనం నేర్చుకోగలిగితే, ఏమండి, విజయాన్ని సాధించగలుగుతాం. కనుక దేవుని హస్తబలాన్ని చూడడం మనం నేర్చుకోవాలి. అలాగే నిజమైన విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే, ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల యొక్క దుఃఖాలలో మనము పాలు పంపులు పొందకుండా నిజ క్రైస్తవులుగా ఉండలేం. కష్టంలో ఉన్నవారిని ఆదరించాలి, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించాలి, దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా నష్టాన్ని పొందినప్పుడు చేతనైనంత వరకు ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం, మొత్తం నష్టం మనం పూడ్చలేం, కానీ ఒక చిన్న ప్రయత్నం అవతల వ్యక్తికి చాలా ఊరటనిస్తుంది. అందుచేత ఇతరుల సుఖదుఖాలలో పాలు పంపులు పొందకుండా నిజ క్రైస్తవులుగా మనం ఉండలేం అనేది. కనుక శారీరక విశ్రాంతి ఏమండి అనేది అది తాత్కాలికం. ఎందుకంటే మళ్ళీ మనం పని చేయాలి, రెస్ట్ తీసుకున్నా కరెక్టే, కానీ మళ్ళా మిగతా పని భారం అంతా మన మీదే ఉంటుందండి. కనుక దాన్ని ప్రక్కన పెడితే క్రీస్తు ఇచ్చేటువంటి విశ్రాంతి శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి చాలా శాశ్వతంగా, చిరకాలంగా మనం అనుభవించగలిగేటువంటి. అందుకనే యేసయ్యను నమ్ముకోవటం ద్వారా మన జీవితాలలో టెన్షన్ అనేది పోతుంది, అభద్రతా భావం అనేది తప్పించబడుతుంది. ఏమండి, ఎప్పుడైతే ఈ శారీరకమైనటువంటి సమస్యల నుంచి మనం తప్పించబడతామో, మనసుకు చాలా గొప్ప విశ్రాంతి దొరుకుతుంది, మనసుకు చాలా విశ్రాంతి దొరుకుతుంది. అయితే ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఈ క్రైస్తవ సమాజంలో రకరకాల గుంపులు బయలుదేరుతున్నాయండి, రకరకాల గుంపులు బయలుదేరుతున్నాయి. వారు ఏం చెప్తారు అంటే మీకు సంతోషం కావాలా, మీకు ధనం కావాలా, మీకు ఆరోగ్యం కావాలా, మీకు అభివృద్ధి కావాలా, యేసు ప్రభువులోకి వస్తే ఇవన్నీ దొరుకుతాయని వాళ్ళు వాగ్దానాలు చేసేస్తారు. బైబిల్ అలా చెప్పలేదండి, బైబిల్ అలా చెప్పలేదు. ఏమండి, పౌలు గారు అంటాడు రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదులకు తర్వాత గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
అంచేత నిజమైన విశ్రాంతి క్రీస్తులో ఉంటుంది, క్రీస్తు మాటల్లో ఉంటుంది, క్రీస్తు వాగ్దానాల్లో ఉంటుంది కనుక ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగితే మనకి నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పానండి, లోక సంబంధమైన విశ్రాంతి తాత్కాలికం అని చెప్పామండి. ఓకే, రెస్ట్ తీసుకున్నాం కనుక ఎప్పటికీ రెస్ట్లో ఉండగలమా? ఉండలేం. మళ్ళీ మనం పని చేయాలి, మళ్ళా ఏదో ఒక పనికి మనం వెళ్ళాల్సిందే. ఎంత వృద్ధాప్యంలో ఉన్నా సరే కొన్ని పనులు మనం చేసుకోక తప్పదు. ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి నీకు? కానీ ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతిని నిత్య విశ్రాంతి అని అన్నారు, నిత్య విశ్రాంతి అని అన్నారు. అందుకనే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. మామూలుగా చనిపోవడం కాదటండి, ప్రభువునందుండి మృతులు ధన్యులు అని ఒక పరలోకం నుంచి ఒక శబ్దం వినపడిందటండి. ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారు తమ ప్రయాసములు మాని, ఎప్పుడైతే ప్రభు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నారో ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు ఇవన్నీ ఇంకా మనకు ఉండవు. ఈ పని భారాలు ఉండవు, వర్కాలిజం ఉండదు, రెస్ట్ లేకపోవటం ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఏమీ ఉండవండి. ఎప్పుడైతే ఆయన పిలుపు వచ్చిందో చక్కని విశ్రాంతి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కనుక ఇందాక నేను చెప్పాను చూసారా, బాధలో ఉన్న వారిని పరామర్శించకుండా, లేకపోతే దుఃఖంలో ఉన్న వారిని ఆదరించకుండా, వేదనలో ఉన్న వారిని ఓదార్చకుండా, లేకపోతే మరి కష్టంలో ఉన్న వారికి ఏ సహాయం చేయకుండా ఉండకూడదు. అది నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే ఇవన్నీ నువ్వు చెయ్యాలి అని మాట చెప్పుకున్నాను చూసారా. ఈ క్రియలు మన వెంట వస్తాయిటండి, మనకు కూడా వస్తాయి ఈ క్రియలన్నీ. అక్కడ ప్రభు అనుగ్రహించేటువంటి నిత్య విశ్రాంతిని మనం పొందగలుగుతాం. కనుక మనకి నిత్య విశ్రాంతిని కోరుకుందామా, లేకపోతే నిత్య అవిశ్రాంతిని కోరుకుందామా? దేవుని బిడ్డలారా, నిత్య విశ్రాంతి ప్రభు వలన కలుగుతుంది, ప్రభు ఇచ్చేది అవుతుంది. అది ప్రభువుతోనే ఉంటుంది, ప్రభు దగ్గరే ఉంటుంది. కనుక దాని కొరకు మనం ప్రయాసపడదాం, దాని కొరకు ప్రాకులాడదాం. అలాగని సోమరులుగా ఉండమని ప్రభు చెప్పలేదు. చూడు, చీమల దగ్గరికి వెళ్ళండి, వాటిని చూసి నేర్చుకోండి అని ఒక పాఠం ప్రభు చెప్పారు కదా. అంచేత సోమరితనం ఉండమని. అలాగని ఈ వర్కాలిజం కూడా మనలను చాలా ఇబ్బందులకి, డిప్రెషన్లోకి తీసుకెళ్ళి కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొస్తుంది అని. కనుక భయం, ఉద్రేకాల మధ్యలో క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండగలుగుతున్నామా? వాటికి లొంగి లోబడి క్రీస్తు యొక్క శిష్యత్వంలోంచి ప్రక్కకి జారిపోతున్నామని మనం పరీక్ష చేసుకుందాం. కనుక ఏది అసలైన విశ్రాంతి అనేదానికి ఒక సమాధానం విన్న వాక్యం ద్వారా మనం వెతుక్కుని అసలైన విశ్రాంతి కొరకు మనం ప్రాకులాడదాం. శారీరకమైన విశ్రాంతి గురించి మనం ప్రక్కన పెడితే అది ఎలాగ మనకు తెలియకుండానే ఆ విశ్రాంతి మనం తీసుకుంటూనే ఉంటాం. కానీ ఈ ప్రెషర్స్ ఏం చేస్తాయంటే, నువ్వు రెస్ట్గా ఉన్నా కూడా బుర్ర పనిచేస్తూ ఉంటుందండి. నువ్వు రెస్ట్గా ఉన్నా కూడా చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది పనిచేస్తుంది, దానికి రెస్ట్ లేదు. అది కూడా నువ్వు మనం గమనించాలి. కనుక ఏది అసలైన విశ్రాంతి అనే ఆ టైటిల్తో ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆ అసలైన విశ్రాంతి ప్రభువు దగ్గర దొరుకుతుంది. అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు బిడ్డలుగా ఉందాం. అడి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకు వందనాలు. ప్రభువా, అసలైన విశ్రాంతి మీ వద్ద దొరుకుతుంది కనుక ఆ విశ్రాంతిని వెదకటం, దానిని కలిగి ఉండటం, పొందటం అనేది మాకు నేర్పించండి. నేను లోకపరంగా ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కూడగట్టాలనే తాపత్రయం తప్పకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ దానివలన చాలా అవిశ్రాంతికి లోనవుతాం, డిప్రెషన్కి లోనవుతాం. కొన్నిసార్లు ఈ జీవితం ఇక ముగిస్తే చాలు, ఇది వ్యర్థం, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఒక శూన్యతలోకి మేము వెళ్ళిపోతాం. నాయన, మమ్మల్ని క్షమించండి. కానీ మీలో ఉన్నప్పుడు ప్రభువా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అనే మాట మేము జ్ఞాపకం చేసుకుని, ప్రభువా, మీ మీద ఆధారపడినప్పుడు మా జీవిత అవసరాలు మీరు తీరుస్తారు, జీవిత అక్కర్లన్నీ తీరుస్తారు. కనుక అలాగూ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను బిడ్డలు పరీక్షలు రాశారు, ఒక్కొక్కరు మెల్లగా ఫలితాలు పొంది తండ్రి విజయపథంలో మరొక నూతనమైన తరగతుల్లోకి వెళ్ళడానికి సహాయం చేయి. అది చిన్న బిడ్డలు మొదలుకొని
అది కాలేజీ స్టడీస్ వరకు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. యవన బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, సిద్ధపడుతున్నారు, జీవితాలు స్థిరపడాలి, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని. వారి ప్రయత్నాలు మీరు సాఫల్యత దయచేయండి. తల్లిదండ్రులు యవన బిడ్డలకు వివాహం చేయాలని ఆశపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అర్హమైన యోగ్యమైన తగిన సంబంధాలు వారికి చూపించమని, వారి ప్రయత్నాల లోపం లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఇదే సమయంలో విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి. మీకు కృపకు వారిని పాత్రలుగా ఉంచండి. వారి ఉద్యోగాలు, చదువుల్లో కూడా సహాయం చేయండి నాయన. అలాగే మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, మా రాష్ట్ర అధికారులు, దేశ అధికారులు, వీరందరినీ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. వారి వలన మాకు సుపరిపాలన దయచేయండి తండ్రి. వేసవి ఎండలు, గాలుపులు పెరుగుతున్నాయి. ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఎక్కువ తీవ్రత కనిపించవచ్చు. తట్టుకునే శక్తి, అనారోగ్యానికి గురి కాకుండా కాపాడబడగలిగే కృప మీ వలన కలుగుతుంది కనుక సహాయం చేయమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు కూడా మీ కృపాక్షేమములు మా ప్రియులందరూ వెంట రానిమ్మని, కుటుంబాలకు దయచేయమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.